ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓర్ శివా, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు. వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా. మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా. నువ్వు జ్ఞాపకం చేయలేదు. ఎక్కడుంది సార్? ఏడుందిరా. హనుమంతుడి ముందు కుప్పు కత్తిరేస్తావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్లనట్టు వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుంటూ పోరాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా. ఆ బల్ల మీద పెట్టినాడు. అటు చూడమే. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి. చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా. మకారాణి గారికి అప్పుడే తెల్లారింది. ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా. చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకో. కూకోమి. ఎరా ఏట్లా దానొక్క సొత్తున్నావు. కళ్ళు పొడిసేయగలను. నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా లేదా. A+B² నేను రాసేస్తాను అనుకున్నారేటి. నేను రాయను కదా, మీ చేత చెప్పిస్తా. చెప్పి